వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.1లోని సెకండ్ పార్ట్ ఇంక్లూడింగ్ థింక్ డిస్కస్ సెక్షన్స్లోని క్వశ్చన్స్తో కూడా మనం తెలుగు వివరణతో నేర్చుకోలేకపోతున్నాం. సో దిస్ వీడియో కంటెంట్స్ ద ఫాలోయింగ్. దీనిలో ఉండిపోయే టాపిక్స్ మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా ఎప్పట్లానే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ పైథాగరస్ థియరమ్ ఒకసారి రీకాల్ చేసుకోవడం. ఎందువల్లంటే ఇవి గుర్తుంటేనే మనకి ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో ఎక్సర్సైజ్ లో రిమైనింగ్ 5 to 8 ప్రాబ్లమ్స్ తో పాటుగా పేజ్ నెంబర్ 274, 275 లోని థింక్ డిస్కస్ సెక్షన్స్ లోని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని టాపిక్ కి ముందున్నటువంటి ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. సో ముందుగా ప్రైమరీ కాన్సెప్ట్స్ ఎప్పట్లాగే మనకి సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సికెంట్ అండ్ కాట్ అనేటువంటి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. కంప్లీట్ నేమ్ సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సికెంట్ అండ్ కోటాంజెంట్. గత 2 వీడియోస్లో కూడా మనం వీటి గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుని దాంట్లో పర్టికులర్గా ఒక యాంగిల్, సపోజ్ ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్న యాంగిల్ని బట్టి సైన్ ఏ అంటే ఏమిటి, కాస్ ఏ అంటే ఏమిటి, టాన్ ఏ అంటే ఏమిటి, ఇలా. సైన్ మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అని, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అనేటువంటి 3 ఉంటాయి. ఇప్పుడు ఏనే అబ్జర్వ్ చేస్తే ఈ ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది. ఆ రెండు కాకుండా ఆ యాంగిల్ని టచ్ చేస్తూ పక్కనే ఉన్నది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ మనం రాసేది బీసీ బై ఏసీ. అండ్ కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ అది ఏబీ బై ఏసీ. అంటే మనం ఒకసారి వాటిని రివ్యూ చేసుకుంటున్నాం అంతే. అలాగే టాన్ ఏ ప్రాబ్లంలో మనం చేసేటప్పుడు అక్కడ ఏ సింబల్, ఇక్కడ ఏ రేషియో పేరు వచ్చినా ఇలా వెతుక్కోకుండా మనం రాయగలగాలి. సో టాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే బీసీ బై ఏబీ. నెక్స్ట్ 3 రేషియోస్ కూడా ఈ మూడిటికి వరుసగా ఇన్వర్స్ రేషియోస్ అవుతాయి. అంటే కొసీకెంట్ ఏ అంటే 1 బై సైన్ ఏ, సో రివర్స్ గా ఏసీ బై బీసీ అవుతుంది. నెక్స్ట్ సికెంట్ ఏ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ కాస్ ఏ. సో ఏబీ బై ఏసీ ఇక్కడ ఉంది కనుక ఏసీ బై ఏబీ అవుతుంది. లాస్ట్ కోటాంజెంట్ ఆర్ కాట్ ఏ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ టాన్ ఏ. సో ఇది బీసీ బై ఏబీ అయితే ఇక్కడ మనకి ఏబీ బై బీసీ అని వస్తుంది. సో మొత్తం మీద మనకి ఈ 6 రేషియోస్ వాల్యూస్ గుర్తుండాలి. దాంతో పాటుగా పైథాగరస్ థియరమ్ చెప్పేటువంటి రిజల్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఏసీ అనేది హైపోటెన్యూస్ అంటాం. లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. సో ఇక్కడ మనకి ఆ ఏసీ స్క్వేర్ ఎంత ఉంటుందో ఏబీకి స్క్వేర్ ప్లస్ బీసీకి స్క్వేర్ చేసి కలిపినా వచ్చే రిజల్ట్ కూడా అంతే ఉంటుంది అనేది మనకు పైథాగరస్ థియరమ్ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఎక్సర్సైజ్ 11.1లో లాస్ట్ వీడియోలో మనం 5 ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసాం. సో ప్రాబ్లం నెంబర్ 6 ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ, if angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X. సో ఇది 2 ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకుని ఉంది కనుక ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని మీకు చూపించడం జరిగింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎందుకు తీసుకున్నాము అంటే మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ట్రయాంగిల్ లో డిఫైన్ చేయాలంటే డైరెక్ట్ గా ఆ అక్యూట్ యాంగిల్స్ కి ట్రిగనోమెట్రిక్ రేషియో మనం డిఫైన్ చేయాలంటే అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ అనేవి అక్యూట్ యాంగిల్స్ అంటున్నాడు కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కి ముందుగా మనం పేర్లు పెట్టుకోవాలి, ఏబిసి XYZ. బట్ రైట్ యాంగిల్ ఉన్న చోట ఏ అని కానీ ఎక్స్ కానీ రాకూడదు, ఎందువల్ల అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ మీకు సపోజ్ నేను ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకున్నాను అనుకోండి, ఈ ట్రయాంగిల్ ఇది ఏబిసి ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ ఏ ఎలాగో ఎక్స్ కూడా అక్యూట్ యాంగిల్ అవ్వాలి కాబట్టి ఎక్స్ తో ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఇది XYZ అనుకుందాం. అంటే ఈ 2 వేరు ట్రయాంగిల్స్, ఈ 2 సేమ్ ఒకే సైజ్, అంటే మనకి అన్ని సైడ్స్ యాంగిల్స్ అన్ని ఈక్వల్ ఉండాలని ముందే రూల్ లేదు కాబట్టి మనం వీటి యొక్క సైజెస్ కూడా డిఫరెంట్ ఉండేలా తీసుకున్నాం. చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది ఏబిసి ట్రయాంగిల్, ఎల్లో కలర్ XYZ ట్రయాంగిల్. ఇందులో ఏఎక్స్ అక్యూట్ యాంగిల్స్, అది మనకి ఆటోమేటిక్ గా 90 డిగ్రీస్ కాని ఏవైనా ఇందులో అక్యూట్ యాంగిల్స్ ఉంటాయని తెలిసిందే. బట్ ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి, కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఈ ట్రయాంగిల్ ద్వారా కాస్ ఏ ఎంత వస్తుందో ఈ ట్రయాంగిల్ ద్వారా లభించే కాస్ ఎక్స్ కూడా అంతే కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏఎక్స్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇవి 2 ఒకే ట్రయాంగిల్ ఉంటే చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు, బట్ వేరు ట్రయాంగిల్స్ కాబట్టి ఒక రకంగా ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎందువల్ల అంటే
ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, అక్కడ ఓకే. రిమైనింగ్ ఇంకొక యాంగిల్ కూడా ఈక్వల్ అయితేనే సిమిలర్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి మనకి 3 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే CZ కి ఈక్వల్ అవ్వాలి, AX కి ఈక్వల్ అవ్వాలి. సో AX కి ఈక్వల్ అవ్వాలని ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ముందు ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం cos A is equal to cos X అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుంటాం. అప్పుడు బోత్ ట్రయాంగిల్స్ లో కూడా మనకి ఇచ్చిన రిలేషన్ ఇది. cos A is equal to cos X. బట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ cos? ఇప్పుడే మనం చూసాం. cos means adjacent side, length of the adjacent side of angle A by length of the hypotenuse చేస్తే వచ్చేదాన్నే cos A అంటారు. సో adjacent by hypotenuse. బట్ ఇక్కడ adjacent చూడండి AB అని అర్థం. A కి adjacent అంటే AB కదా. సో ఇక్కడ AB by hypotenuse అంటే ఏమవుతుంది AC. సో ఇక్కడ AB by AC అనే వాల్యూ ఇందులో cos x కి సమానం కాబట్టి cos x అంటే ఏమిటి? ఇక్కడ కూడా cos కి అంటే adjacent కావాలి. ఇక్కడ adjacent ఏదో చూడండి xy. సో xy by hypotenuse is xz or zx. సో ఇది మనకి ఇచ్చినటువంటి రిలేషన్ అన్నమాట. AB by AC వాల్యూ xy by xz కి ఈక్వల్ అనేది మనకి ఇచ్చినటువంటి కండిషన్. సో ఈ రెండు రేషియోస్ సమానమైనంత మాత్రాన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయినంత మాత్రాన న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఈక్వల్ అవ్వాలని రూల్ లేదు. వీటిలో ఉదాహరణకి ఇక్కడ ఈ సైజు ఎక్కువ అనుకుంటే వీటిని క్యాన్సిల్ చేయగా వచ్చే ఆన్సర్స్ ఇవి వస్తాయని అర్థం. కాబట్టి ఇది ఇందులో ఒక k టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అనుకుంటే ఈ వాల్యూని మనం ఏమని తీసుకోవచ్చు? is equal to k అనుకోవచ్చు. లెట్ వేర్ k గ్రేటర్ దాన్ 0 అనమాట. అంటే k ఎందువల్ల 0 కంటే ఎక్కువ ఉండాలి? ఈ రేషియో 0 అవ్వదు. ఎందువల్లంటే ఇక్కడ సైడ్స్ ఎప్పుడు 0 కాదు కాబట్టి. అలాగే నెగిటివ్ నెంబర్స్ లో మెజర్మెంట్స్ ఉండవు కనుక ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం రాసుకోవచ్చు? విడివిడిగా చూసుకుంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా ఒక కాన్స్టెంట్ కి సమానం. దాన్ని k అనుకున్నాం. సో AB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? k ఇంటూ AC గా రాసుకోవచ్చు ఇప్పుడు మనం. ఎందువల్ల AB బై AC k అయినప్పుడు AB అనే వాల్యూ దేనికి సమానం? k ఇంటూ AC కి సమానం. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ XY ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ XY అని ఉంది కదా, ఈ బైలో ఉన్న XZ ఇటు వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి సో k ఇంటూ XZ కి సమానం. సో ఇప్పుడు మనం ఈ రేషియోని బట్టి మనం ఇంకా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ AB బై AC XY బై XZ కాదు, మనం ఇదే ఆర్డర్లో AB బై XY ఇటు రాసుకుంటే AC బై XZ ఇటు వస్తుంది. చూడండి ఈ న్యూమరేటర్లో ఉన్నది ఇటు తీసుకొస్తే ఈ డినామినేటర్లో ఉన్నది ఇటు వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లాగా. సో AB బై XY అంటే దీనికి కరస్పాండింగ్ సైడ్ గా మనం ఫీల్ అవ్వచ్చు. AB బై XY ఎంత ఉంటుందో AC బై XZ కూడా అంతే ఉంది. అంటే ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒకేలా ఉంది. ఈ మూడో సైడ్ రేషియో కూడా అదే ఉందని మనం నిరూపిస్తే అప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. మూడో సైడ్స్ అంటే ఇక్కడ BC గురించి రావాలి, ఇక్కడేమో YZ గురించి రావాలి కాబట్టి వాట్ ఇప్పుడు మనం తీసుకుందాం. సో ఇక్కడ ఈ రెండు రిలేషన్స్ రాసిన తర్వాత ఇప్పుడు మనం మొదటి ట్రయాంగిల్ లో తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ABC మనం ఒకదాన్ని 90 degrees తీసుకున్నాం. సో యాంగిల్ B is equal to 90 degrees. ఎప్పుడైతే యాంగిల్ B 90 degrees అయిందో బై పైథాగరస్ థీరం మనం ఒక రిలేషన్ ని రాయొచ్చు. ఎందువల్ల అక్కడ మూడో సైడ్ వాల్యూ గురించి మనం రాయాలంటే పైథాగరస్ థీరం కాన్సెప్ట్ మనకు అవసరం. సో బై పైథాగరస్ థీరం మనం చెప్పగలిగింది ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. కాబట్టి ఇక్కడ హైపోటెన్యూస్ AC కాబట్టి ఈ అదర్ టూ సైడ్స్ సమ్ చేస్తే స్క్వేర్స్ చేస్తే సమ్ చేస్తే వచ్చేది దీనికి సమానం కనుక అప్పుడు మనకి BC అనే టర్మ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ అని మనం చెప్పొచ్చు. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. సో ఇందులోంచి మనకి అసలు ఇక్కడ మనకి ఇప్పటి వరకు రాని టర్మ్ ఏముంది? BC. ఎందుకంటే AB AC ఆల్రెడీ మనం తీసుకున్న రేషియోలో ఉన్నాయి కాబట్టి ఈ BCని ఇక్కడ సబ్జెక్ట్ గా రాయటం అంటే ఇటువైపు ప్లస్ ఉన్న దాని మైనస్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ లో మనకి ఏమొస్తుంది? సో BC స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ అని వచ్చింది. మనం చేసిన పని ఏంటి? ఇందులో AB స్క్వేర్ ని రైట్ సైడ్ కి మార్చాం. సో ఇప్పుడు ఫైనల్ గా BC వాల్యూ ఎంత అవుతుంది అనే దాన్ని మనం రాసుకోవచ్చు. BC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబికి ఏసీకి ఉన్నటువంటి రిలేషన్ కూడా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. AB ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ AC అని కూడా మనం చెప్తున్నాం. సో ఇదే వాల్యూని అక్కడ ఇందులో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ AB బదులుగా K ఇంటూ AC అనేటువంటి వాల్యూని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడే దాన్ని రాసేస్తే సో BC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ AB రాయాల్సిన ప్లేస్ లో AB అంటే KAC కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? K స్క్వేర్ AC స్క్వేర్ అవుతుంది. సో K స్క్వేర్ AC స్క్వేర్. ఇప్పుడు మీకు ఈ బోత్ సైడ్స్ కూడా అంటే ఈ రెండు టర్మ్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ స్క్వేర్ రూట్ లోనే రెండు పదాల్లో కూడా AC స్క్వేర్ అనేది కామన్ గా ఉంది.
ఇక్కడ కూడా ఏసీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ రెండిట్లో కామన్ పార్ట్ ఇంటూలో రాస్తే ఇంకా ఫస్ట్ టర్మ్లో ఏముంటుంది, ఏమీ ఉండదు, అది కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది, మైనస్ సెకండ్ టర్మ్లో మనకు మిగిలేది కే స్క్వేర్. సో ఇప్పుడు మనకి మొత్తం మీద బీసీ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఈ రిలేషన్ ఉపయోగపడుతుంది కనుక ఇది సెకండ్ ఈక్వేషన్ గా తీసుకుందాం. చూడండి, ఈ రెండు ఈక్వల్ అవడం ఫస్ట్ ఈక్వేషన్, ముందు కే అనుకున్నది, దాని ఆధారంగా ఇప్పుడు మనకి బీసీ వాల్యూ ఎంత వచ్చింది అనేది ఈ సెకండ్ ఈక్వేషన్. అంటే మనకి కే వాల్యూ తెలియదు కాబట్టి ఈ కేలోనే ఇలా సింప్లిఫై చేసి ఉంచాం. ఇన్ ద సేమ్ వే సేమ్ ఈ స్టెప్స్ చేసినట్లుగానే ఇందులోంచి ఎలా అయితే బీసీ వాల్యూ రాబట్టామో దీంట్లోంచి మనం వైజెడ్ వాల్యూ రాబట్టాలి. అంటే సేమ్ ఇవే స్టెప్స్, మనం ట్రయాంగిల్ యొక్క నేమ్స్ మారుతాయి. ఇన్ ట్రయాంగిల్ XYZ, ఇక్కడ తీసుకున్నది మనం ట్రయాంగిల్ XYZ, ఇందులో యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎప్పుడైతే y 90 డిగ్రీస్ సేమ్ బై పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ కూడా ఏం రావాలి, ఈ రెండు స్క్వేర్స్ కలిపితే ఇది రావాలి. సో XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్ యాడ్ చేస్తే XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XZ స్క్వేర్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మనం చూడండి XY కి XZ కి రిలేషన్ ఉంది కాబట్టి ఈ XY ని కూడా తీసుకొచ్చేస్తే మనకి YZ స్క్వేర్ ఎంత అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. సేమ్ చూడండి ఇలాంటి స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాం. సో ఇప్పుడు YZ రావాలంటే ఏముంటుంది, దీని మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ YZ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, XZ స్క్వేర్ రాసిన తర్వాత XY స్క్వేర్ బదులు XY అంటే K ఇంటూ XZ అవుతుంది కాబట్టి ఇందులో మనం ఈ రేషియోని K గా తీసుకున్నప్పుడు XY స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, K స్క్వేర్ XZ స్క్వేర్ గా మనం రాసుకోవచ్చు. సో K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్. ఇంతకుముందు చేసినట్లుగానే ఇందులో కూడా రెండిట్లో కూడా కామన్ పార్ట్ బయటికి తీస్తే స్క్వేర్ రూట్ లోపలే XZ స్క్వేర్ అనేటువంటి కామన్ పార్ట్ మనం బయటికి తీసినట్లయితే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడేమో K స్క్వేర్ ఉంది. సో 1 మైనస్ K స్క్వేర్. సో ఇప్పటికే మనం ఈ పార్ట్ ని కంప్లీట్ చేసాం, సగం పార్ట్. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు దేర్ఫోర్ YZ అనేది ఎంత వచ్చింది అని ఇప్పుడు మనకు అవసరం. సో YZ వాల్యూ తీసుకుంటే ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి XZ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్. ఈ రూట్ లో వాల్యూ మాత్రం మనకు మధ్యలో మైనస్ ఉంది కనుక ఈ వాల్యూ తెలియదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ K స్క్వేర్ అలా రాస్తాం. దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈ రిలేషన్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. మొట్టమొదట ఈ టూ ట్రయాంగిల్స్ లో కూడా ఒక 2 సైడ్స్ రేషియో సమానంగా ఉంది. మిగిలిన థర్డ్ సైడ్ వాల్యూని మనం వేరే పదాల్లో రాబట్టాం. ఇక్కడ ఉన్న బీసీని, ఇక్కడ ఉన్నటువంటి వైజెడ్ని. ఇప్పుడు ఆ రేషియో కూడా మనం కనుక్కుంటే, అంటే బీసీ బై వైజెడ్ అనే వాల్యూ కూడా కనుక మనం కనుక్కుంటే ఎంత అవుతుందనేది చూసినట్లయితే బీసీ బై వైజెడ్ చేసినప్పుడు చూడండి, సెకండ్ ఈక్వేషన్ నుంచి బీసీ ఇక్కడ ఉంది, ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై వైజెడ్ అంటే చూడండి ఇక్కడ వచ్చింది థర్డ్ ఈక్వేషన్ నుంచి XZ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. సో ఈ బోత్ సైడ్స్ కూడా 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏం మిగిలింది మనకి, ఏసీ బై XZ అనేది మిగిలింది. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, బీసీ బై వైజెడ్ వాల్యూ ఎంత, ఏసీ బై XZ. బట్ అదే పదం ఇక్కడ ఉంది చూడండి, ఏసీ బై XZ మీకు ఇంతకుముందు చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా వస్తుంది. ఏసీ బై XZ అంటే ఏబీ బై XY అవుతుంది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 4 ఈ రెండింటిని అబ్జర్వ్ చేసి మనం ఏం రాయొచ్చు చూడండి, 1 and 4 మీరు అబ్జర్వ్ చేస్తే బీసీ బై వైజెడ్ అనేటువంటి వాల్యూ ఏసీ బై XZ కి సమానం. బట్ ఏసీ బై XZ వాల్యూ ఏబీ బై XY కి సమానం. ఇందువల్ల ఏసీ ఇక్కడ పైకి రాసుకుంటే XY ఇటు బైలో రాసుకోవాలి. కాబట్టి మనం ఒక ఆర్డర్లో ఎలా రాయొచ్చు దాన్ని, ఏబీ బై XY, చూడండి ఏబీ బై XY ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ. అదే ఏసీ బై XZ అనేది ఇక్కడ బీసీ బై వైజెడ్ కి ఈక్వల్ గా వచ్చింది. టోటల్ గా మనం నిరూపించింది ఏంటి ఇప్పటి వరకు అంటే, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఆల్ ద రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబీకి XY కరస్పాండింగ్ సైడ్, ఏసీకి XZ కరస్పాండింగ్ సైడ్, బీసీకి YZ కరస్పాండింగ్ సైడ్, ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క అన్ని రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఈ ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ ఈ XYZ అనే యాంగిల్ మనం ఏం చెప్పచ్చు, సిమిలర్ అని చెప్పొచ్చు. సిమిలర్ కి వాడే సింబల్ ఇది కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అంటాం, బికాస్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. బట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కు ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రకారం సైడ్స్ అన్ని ఒకే రేషియోలో, అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనే రేషియో ఒకేలా ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆటోమేటికల్లీ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాయొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే
ఇక్కడ ఏ యాంగిల్ అక్కడ ఏ యాంగిల్కి రిలేటెడ్ అయి ఉంటుందో అదనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏవి కరస్పాండింగ్ సైడ్స్ వాటిని బట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏబికి XY, బీసీకి YZ, ఏసీకి XZ వచ్చినట్లుగానే ఇక్కడ యాంగిల్ ఏకి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్ X అవుతుంది. కాబట్టి ఫైనల్ గా మన స్టెప్ ఏం రాయొచ్చు, దేర్ఫోర్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ X అని చెప్పొచ్చు. మన ప్రూవ్ చేయమన్నది కూడా అదే. షో దట్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ X. ఇది కొంత అంటే పూర్తిగా మొదట సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళకి ఇదేదో కొంత క్లిష్టమైన ప్రాబ్లంలో అనిపించినప్పటికీ కూడా వాస్తవానికి ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. చూడండి, ఏ ఎక్స్కి ఈక్వల్ అని నిరూపించాలి. దానికోసం మనం కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనే రిలేషన్ బట్టి ఆటోమేటిక్గా ఇది ఫ్రేమ్ అయింది. దీన్ని కే అనుకున్నాం. ఎందువల్లంటే ఈ రేషియో దేనికి ఏ నెంబర్కైనా ఈక్వల్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ కే అనేది తీసుకున్నాం. దాని ఆధారంగా ఇప్పుడు ఏబిని XYని కేలో రాసాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి బీసీ వాల్యూని, ఈ ట్రయాంగిల్ నుంచి YZ వాల్యూని కూడా మనం తీసుకుంటే అదే కేల్లో వాటిని డివైడ్ చేస్తే చివరికి మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న రేషియో వచ్చింది. సో ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో కాబట్టి విత్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఏ అనే యాంగిల్ Xకి ఈక్వల్ అని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 6 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 7. ఇక్కడ ఏ క్వశ్చన్ అయినప్పటికీ మనం ఇప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోని ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ అవసరం కనుక ముందుగానే ఇక్కడ ఒక షేప్ ని డిజైన్ చేసి ఉంచడం జరిగింది నీట్ గా ఉండడం కోసం. గివెన్ cot theta is equal to 7/8. ఇక్కడ ఇచ్చింది ఒకే ఒక వాల్యూ చూడండి, cot theta. ఈ cot అంటే ఏంటో డెఫినేషన్ మనకు తెలిస్తేనే ఆ ప్రాబ్లం చేయగలుగుతాం. cot theta 7/8 ఉన్నప్పుడు ఎవాల్యుయేట్ అని చెప్పి ఈ రెండు వాల్యూస్ కనుక్కోమని ఇచ్చాడు. 1 + sin theta × 1 - sin theta by 1 + cos theta × 1 - cos theta అండ్ 1 + sin theta by cos theta. అంటే టోటల్ గా మనకి ఏం కావాలి, sin theta ఎంత, cos theta ఎంతో కనుక్కోవాల్సి ఉంది. దేన్ని బట్టి, cot theta ని బట్టి. మరి ఇక్కడ ఏ డయాగ్రామ్ మనకి ఇవ్వనప్పుడు మనమే ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, థీటా అనేది ఇందులో ఏదో ఒక వాల్యూ, సపోజ్ ఒక అక్యూట్ యాంగిల్ థీటాగా తీసుకుని కాట్ అంటే ఏంటి అనే మీనింగ్ ప్రకారం అక్కడ 7, 8 వచ్చే విధంగా రేషియోలో, అంటే ఒకటి 7K అని మరొకటి 8K అని అక్కడ ఉన్నటువంటి సైడ్స్ మనం తీసుకుని చేస్తాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకున్నాం. కాట్ థీటా కావాలి కాబట్టి ముందు థీటా అనే ప్లేస్ ఎక్కడ తీసుకున్నాం చూడండి. ఇక్కడ సపోజ్ ఇది ఏబిసి అని నేమ్స్, అక్కడ ఏమీ ట్రయాంగిల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం ఒక అక్యూట్ సి దగ్గర థీటా తీసుకున్నాను కాబట్టి నేను యాంగిల్ బీసీఏ ఇజ్ ఈక్వల్ టు థీటా. చూడండి, యాంగిల్ సి అనొచ్చు, బీసీఏ ఆర్ ఏసీబీ అని కూడా అనొచ్చు. కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 7/8. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని వాల్యూ. మరి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాట్ థీటా, అసలు కాట్ థీటా అంటే అర్థం ఏంటనేది ఇక్కడ రాద్దాం. కాట్ యొక్క డెఫినేషన్ మీకు గుర్తుండుంటే, కాట్ థీటా అంటే మనకి న్యూమరేటర్లో ఏం రావాలి, అడ్జసెంట్ సైడ్ తో స్టార్ట్ అవ్వాలి. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా అనమాట. ఆ థీటా అనే యాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్ ని ఆపోజిట్ సైడ్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం కాట్ థీటా అంటాం. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ ఆ వాల్యూ ఎంతకు సమానంగా రావాలి, 7/8కి ఈక్వల్ గా రావాలి. బట్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా అంటే దీనికి అడ్జసెంట్ సైడ్ ఏది, మనం వేసిన డయాగ్రామ్ లో చూడండి, థీటాకి అడ్జసెంట్ అంటే ప్రక్కనే ఉన్న సైడ్ ఏది, బీసీ. సో బీసీ బై ఆపోజిట్ ఆటోమేటిక్గా కనిపిస్తోంది ఏబి. సో బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 7/8 అవ్వాలని అర్థమవుతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే ఇప్పుడు ట్రయాంగిల్లో ఈ 7, 8కి సంబంధించిన రిలేటెడ్ టర్మ్స్ ఎక్కడ వేయాలో మీకు దీన్ని బట్టి తెలుస్తుంది. సో బీసీ అనేది 7 ఎగ్జాక్ట్ గా ఉండక్కర్లేదు, బట్ బీసీని ఏబితో డివైడ్ చేస్తే 7/8 రావాలి. కాబట్టి బీసీ అనేది మనకి 7కి ఒక ఏదేని అంటే 7 ఇంటూ సంథింగ్, ఏబి అనేది 8 ఇంటూ సంథింగ్ రూపంలో ఉండాలి. కాబట్టి బీసీ బదులు మనం ఎంత రాసుకోవచ్చు, 7. అంటే ఇక్కడ అది ఒక 7Kగా మనం మెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా ఏబి అనేది 8Kగా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి అడ్జసెంట్ లో 7, ఆపోజిట్ లో 8 వచ్చే విధంగా, రిమైనింగ్ క్యాన్సిల్ అయిపోయే విధంగా ఏ టర్మ్స్ అయినా మనకు ఉండొచ్చు. అందుకే దాన్ని మనం K అనుకున్నాం అనమాట. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దేర్ఫోర్ లెట్ BC ఈజ్ ఈక్వల్ టు 7K and AB is equal to 8K where K greater than 0. K is any positive number. ఇప్పుడు వీటి ఆధారంగా ఈ BC AB అనే టర్మ్స్ మనం ఇందులో రాసేసాం ఇచ్చిన రేషియోని బట్టి. ఇప్పుడు మూడవది అయినటువంటి హైపోటెన్యూస్ కూడా మనం ఇదే కేల్లో రాయగలిగితే ఆటోమేటిక్గా మనం సైన్ థీటా అయినా కాస్ థీటా అయినా రాయొచ్చు. సో ఇక్కడ హైపోటెన్యూస్ కనుక్కోవాలి కాబట్టి బై పైథాగరస్ థీరం ఇక్కడ మనం ఆ రూల్ని మళ్ళీ ఉపయోగిస్తాం. మనకి ఏ ఒక్క సైడ్ మనం మిగిలింది కనుగొనాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం యూజ్ చేయాల్సింది పైథాగరస్ థీరం. సో బై పైథాగరస్ థీరం
మనం ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అక్కడ హైపోటెన్యూస్ అదే కదా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ అంటే 8k వచ్చింది కాబట్టి 8k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 7k హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిని కూడా మనం స్క్వేర్ చేసి కలిపినట్లయితే 8k హోల్ స్క్వేర్ అంటే 8 8s ఆర్ మనకి 64. సో 64k స్క్వేర్ ప్లస్ 7 7s ఆర్ 49. సో 49k స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడికి మనం కొంత పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఆ ప్రాబ్లం కోసం మళ్ళీ రిమైనింగ్ పార్ట్ ని పక్కన చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. 64 49 రెండు k స్క్వేర్లే కాబట్టి 64 అండ్ 49 యాడ్ చేస్తే చూడండి మనకి 113 వస్తుంది. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 113k స్క్వేర్ అని వచ్చింది. సో ఏసీ వాల్యూ మనకు కావాల్సింది ఏసీ వాల్యూ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 113k స్క్వేర్. బికాజ్ మనకి స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కాబట్టి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇటువైపు స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఫైనల్ గా మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చిందో చూస్తే 113 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మన స్క్వేర్స్ లిస్ట్ లో ఎక్కడా కూడా 113 రాదు. 10 10s ఆర్ 100, 11 11s ఆర్ 121 కాబట్టి ఆ మిడిల్లో ఉంటుంది. అది కూడా మనకి డెసిమల్స్ లో కూడా కరెక్ట్ గా ఇది ఒక రేషన్ నెంబర్ అయ్యేటువంటి రూట్ కాదు, ఇరేషన్ నెంబర్ కాబట్టి దీన్ని ఆ విధంగానే సింప్లిఫై చేయకుండా వదిలేస్తాం. రూట్ ఆఫ్ 113 ఇంటూ కే, బికాస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి కే అవుతుంది తప్ప 113 కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏసీ వాల్యూ రూట్స్ లో వచ్చింది మనకి రూట్ 113k అనమాట. అది ఇక్కడ మనం రాసుకుంటామని అర్థం. ఇప్పుడు మన దగ్గర 3 సైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ రెండు వాల్యూస్ కనుక్కోవడానికి అవసరమైనటువంటి ముందు పదాలను మనం రాసుకుంటాం. సైన్ థీటా అండ్ కాస్ థీటా ముందు మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ పదంలో సైన్ థీటా రాస్తున్నాను. యాక్చువల్లీ సైన్ థీటా అంటే మనకు తెలుసు సైన్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఎలా అయితే కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి ఇక్కడ సైన్ థీటా అంటే చూడండి థీటాకి ఆపోజిట్ ఏముంది ఏబి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏంటి ఏసీ. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ కనుక ఆ ఏబి బై ఏసీ ప్లస్ లో ఏమొచ్చిందో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏబి అనేది ముందే మన దగ్గర ఉంది చూడండి 8k బై ఏసీ ఆల్రెడీ ఇప్పుడే కనుక్కున్నాం రూట్ ఆఫ్ 113k. సో ఇంటూలోను బైలోను ఉన్నటువంటి కేలు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఓన్లీ 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. ఈ వాల్యూ మనకి రేషన్ నెంబర్ కాబట్టి దీన్ని ఇలాగ వదిలేస్తున్నాం. ఇది సైన్ థీటా వాల్యూ అవుతుంది. మరి ఈ ప్రాబ్లంలో సైన్ తో పాటు కాస్ గురించి కూడా అడిగాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో కాస్ థీటా కూడా రాస్తున్నాం. మరి కాస్ థీటా అంటే మనకి డెఫినేషన్ ప్రకారం అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ టు థీటా ఏంటి ఇక్కడ బీసీ. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అవుతుంది. మరి బీసీ వాల్యూ ఎంత అక్కడ చూసినట్లయితే మనకి బీసీ ప్లేస్ లో చూడండి 7k ఉంది. సో ఇట్ ఈస్ 7k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113k. ఇక్కడ కూడా ఈ కేకే క్యాన్సిల్ అయ్యి కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్ గా 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండిటి ఆధారంగా మనకి సైన్ థీటా కాస్ థీటా కనుక్కున్నాం కాబట్టి ఈ రెండిటి ఆధారంగా ఇప్పుడు మనకి ఆ రోమన్ నెంబర్ 1 అండ్ 2 అనేటువంటివి మనం చేస్తాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 1 లో ఇచ్చినటువంటి వాల్యూని తీసుకుందాం. మనం ఎవాల్యుయేట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను నేను 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. బట్ యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ గా ఇవి సబ్స్టిట్యూట్ చేయకముందే ఇది మనకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ రూపంలో ఆల్రెడీ మనకు తెలిసిన ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ రూపంలో ఉంచండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఎగ్జాక్ట్ గా ఉన్నాయి కాబట్టి మొత్తం మనం మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ గా దీన్ని సింప్లిఫై చేసి అప్పుడు ఈ వాల్యూస్ రాసుకోవచ్చు. సైన్ థీటా ఉన్న ప్రతి చోట దీన్ని రాసే కంటే ముందు ఈ రెండింటిని సింప్లిఫై చేశాక ఒకసారి సైన్ థీటాని కాస్ థీటాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని మనకు తెలుసు కనుక 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఏమవుతుంది 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సైన్ థీటాని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్నే మనం సైన్ స్క్వేర్ థీటా అని రాస్తామని చెప్పుకున్నాం. థీటాకి స్క్వేర్ వేయకూడదు ఎప్పుడు కూడా, సైన్ కి థీటాకి మిడిల్లో మాత్రమే స్క్వేర్ మనం చూపించాలి లేదా ఒక బ్రాకెట్ తో పైన స్క్వేర్ చూపించాలి. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. న్యూమరేటర్ లోనే కాకుండా డినామినేటర్ లో కూడా సేమ్ అలాగే ఉన్న టర్మ్స్ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. బట్ ఇక్కడ సైన్ బదులు కాస్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సరే వీటిని ప్రెసెంట్ ఇప్పుడు మనకి తెలిసిన ఫార్మాట్ ప్రకారం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అది ఇంకా సింప్లిఫై చేయలేం కనుక దీన్ని ప్రస్తుతం సైన్ థీటా అంటే ఏంటో అనేది ఇప్పుడు మనం రాసుకుంటాం. సైన్ థీటా అనేది నెంబర్స్ లో ఆల్రెడీ 8 బై రూట్ ఆఫ్ 113 వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1
మైనస్ సైన్ థీటాని స్క్వేర్ చేయాలి. సైన్ థీటా అంటే 8/√113. ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది బై, అలాగే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా అంటే 7/√113 కాబట్టి 7/√113 ఈ మొత్తానికి కూడా స్క్వేర్. ఇప్పుడు దీన్ని కొంత సింప్లిఫై చేస్తే మనకి న్యూమరేటర్లో ఎంత వచ్చింది చూడండి, 1 మైనస్ 64/113. ఎందువల్ల 8 స్క్వేర్ చేస్తే 64 అయింది, √113 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యాయి. అదేవిధంగా డినామినేటర్లో 1 మైనస్ 49/113 అని వస్తుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా సింప్లిఫై చేయడం కోసం ఈ పైన కానీ అడుగున కానీ ఈ రెండింటిని ఒకే ఫ్రాక్షన్ గా రాస్తే, అంటే క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా 113 మొత్తానికి బై వచ్చేలా రాస్తే ఏమవుతుంది చూడండి, ఈ క్రాస్ కౌంట్ చేస్తే 113 మైనస్ 64. సో 113 మైనస్ 64/113 బై 113 మైనస్ 49/113 అని వచ్చింది. ఎందువల్ల ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి ఒకే ఫ్రాక్షన్ వచ్చేలా రాస్తాం పైన అడుగున. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ రెండిట్లోనూ ఆల్రెడీ 113 బైలో కూడా 113 క్యాన్సిల్ అయితే ఇక రిమైనింగ్ ఈ మిగిలేటువంటిదే మనకు ఆన్సర్ అవుతుంది. 113 లోంచి 64 తీసివేస్తే, ఆల్రెడీ ఇక్కడ చూడండి 64కి 49 కలిపితేనే 113 వచ్చింది కాబట్టి 113 లోంచి 64 తీసివేస్తే వచ్చేది 49 బై 113 లోంచి 49 తీస్తే వచ్చేది 64. సో ఫైనల్ గా ఆన్సర్ మనకి 49/64. అంటే ఒక రకంగా కాట్ స్క్వేర్ థీటా అనేది ఆన్సర్ గా వస్తుంది. అది మనకి ముందు ఐడెంటిటీస్ చెప్పుకున్న తర్వాత ఇంకా షార్ట్ ఫామ్ ఎలా చేయొచ్చో తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లో ఇచ్చినటువంటి మనకి ప్రస్తుతం తెలిసిన కాన్సెప్ట్స్ ప్రకారం మాత్రం ఇలా కంప్లీట్ గా దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. ఇక సెకండ్, ఇందులోనే రోమన్ నెంబర్ 2 ఏమనుంది, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా చేయమని ఉంది. సో 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సైన్ థీటా బదులు కాస్ థీటా బదులు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ థీటా అంటే 8/√113 బై కాస్ థీటా అంటే ఆల్రెడీ 7/√113. సో ఇక్కడ డినామినేటర్ లో ఒకే ఫ్రాక్షన్ ఉంది, బట్ న్యూమరేటర్ లో ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి న్యూమరేటర్ లో కూడా ఒకే ఫ్రాక్షన్ వచ్చేలాగా రాస్తే మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో అక్కడ √113 ప్లస్ 8 అంతే కదా, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే √113 × 1 √113 ప్లస్ 8 బై, అంటే ఇప్పుడు మొత్తానికి బై వచ్చినట్టు మనకి, బై √113 మళ్ళీ బైలో ఏముంది 7/√113. ఇప్పుడు ఫ్రాక్షన్ మొత్తానికి బై ఉంది కనుక ఇది రివర్స్ చేస్తే ఇక్కడ పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ బైలో ఉన్న 113 ఇక్కడ బైలో ఉన్న √113 క్యాన్సిల్ అయితే ఇక రిమైనింగ్ మిగిలిన బట్టి √113 ప్లస్ 8/7 అనేదే దీనికి ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము. ఎందువల్లంటే √113 is an irrational number. So sum of a rational and irrational number is also an irrational number. సో ఇది పైన irrational number అడుగున రేషనల్ నెంబర్ ఉండటం వల్ల ఇది ఏ విధంగా ఇంకా మనం సింప్లిఫై చేయలేము. ఇదే దీనికి ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఆ స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవడం వల్ల రిమైనింగ్ వచ్చేది రేషనల్ నెంబర్ గా వచ్చింది. సో ఇది 7th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఎక్సర్సైజ్ లోని లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ లో ఏం రాయాలి, మనం బి అని రాయాలి. ముందు నేమ్ మాత్రం ఏబిసిలో ఏ లెటర్ ఎక్కడ పెట్టాలనే దాంట్లో మాత్రం రైట్ యాంగిల్ ఉన్న ప్లేస్ మెయిన్ మనకి. ఇఫ్ tan a is equal to √3 then find the value of sin a cos c plus cos a sin c cos a cos c minus sin a sin c. సో టోటల్ గా ఇవి కూడా కొన్ని ఫార్ములా రిలేటెడ్ గా మనకి ఇచ్చినవే అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో tan a అంటే √3 అనే దాన్ని ఇక్కడ ఒక డయాగ్రామ్ రూపంలో మనం రేషియో రూపంలో చూపించిన తర్వాత దాని ఆధారంగా sin a cos c plus cos a sin c ఇదంతా, అలాగే ఈ సెకండ్ ఇచ్చింది ఎంత అనేది మనం కనుక్కుంటాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. బికాస్ ఇక్కడ మనం తీసుకున్నది ఏ దగ్గర కాదు కాబట్టి బి 90 degrees రాస్తాం. tan a ఈక్వల్ టు √3 గివెన్. tan a డెఫినేషన్ రాస్తాం చూడండి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఇదే tan a అంటే. సో tan a అంటే ఇది అనే విషయం తెలియని ఏ స్టూడెంట్ కూడా దీన్ని చేయలేరు కాబట్టి మీకు ఎప్పుడు కూడా డెఫినేషన్స్ అనేవి మెయిన్ ఇందులో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని అర్థం చేసుకోండి. సో tan a అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ √3, బట్ ఇక్కడ √3 ఫ్రాక్షన్ రూపంలో మనం రాయాలంటే √3/1 రాసుకోవచ్చు కాబట్టి ఎందువల్ల ఈ కంపారిజన్ కోసం. సో ఆపోజిట్ సైడ్ అనేది √3 యూనిట్స్ గాను, అడ్జసెంట్ సైడ్ 1 యూనిట్ గాను లేదా వాటి యొక్క మల్టిపుల్స్ రూపంలో గాను మనం తీసుకుంటే సరిపోతుంది. ఏకి ఆపోజిట్ సైడ్ అంటే ఏది ఉంది ఇక్కడ బీసీ. సో బీసీ ప్లస్ ఎంత ఉండాలి √3 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా √3 అని మాత్రమే రాయకుండా √3 × k రాయాలి. ఎందువల్ల ఇక్కడ రేషియో కాబట్టి ఏవైనా క్యాన్సిల్ అవ్వచ్చు. అలాగే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏలో ఏకి అడ్జసెంట్ సైడ్ ఇది కనుక ఇది యాక్చువల్గా 1.
కానీ ఆ 1 రాయకుండా ఏం రాయాలి 1 ఇంటూ కే కాబట్టి ఇది కేగా తీసుకోవచ్చు 1k లేదా కే అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటి రేషియో చూడండి కేకే క్యాన్సిల్ అయ్యి √3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి ఏసీ ఎంత అవుతుంది హైపోటెన్యూస్ కూడా తీసుకుంటే అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏకి కానీ సికి కానీ సైన్లు కాస్ట్లు ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. ఎప్పుడైనా ఈ సైన్ కాస్ ఇలా ఆర్ రేషియోస్లో ఏది మనకి ఇచ్చినా అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ ద్వారా మనం చేయాలంటే మొత్తం ఆల్ సైడ్స్ మనకు అందుబాటులో ఉండాలి. బట్ ఇక్కడ 2 సైడ్స్ మాత్రమే మనకి వాటి రేషియో ఇవ్వడం జరిగింది కాబట్టి థర్డ్ సైడ్ ముందు మనం కనుక్కుంటాం. దానికి మనం యూజ్ చేసేది పైథాగరస్ థీరం. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏకి బీసీ అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఇప్పట్లాగే బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు √3/1 ఉంది కనుక లెట్ మనం ఎలా తీసుకున్నాం ఇలా ఉంటే బీసీ √3k ఏబి 1k ఈక్వల్ అవసరం లేదు కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ కేగా తీసుకున్నాం అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ కేగా తీసుకున్నాం. ఇక్కడ కే అనేది ఒక పాజిటివ్ నెంబర్. సో కే గ్రేటర్ దాన్ 0 రాసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తాం బై పైథాగరస్ థీరం ఉపయోగిస్తాం. ఎందువల్లంటే మనకి ఇంకా థర్డ్ సైడ్ కూడా వచ్చినప్పుడు మాత్రమే వాడు అడిగినటువంటి ఆ రెండు వాల్యూస్ని మనం కనుక్కోగలం. సో బై పైథాగరస్ థీరం ఈ డయాగ్రామ్ చూడంగానే పైథాగరస్ థీరం ద్వారా తెలిసే విషయం ఏమిటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏసీ మనకు కావాల్సింది కూడా ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంతే కదా ఇక్కడ ఉన్న 3 సైడ్స్ లో ఏబి ఒక సైడు బీసీ ఒక సైడు హైపోటెన్యూస్ ఏసీ. ఏబి వాల్యూ ఇక్కడ ఆల్రెడీ కేగా తీసుకున్నాం బీసీ వాల్యూ √3k గా తీసుకున్నాం ఇది రావడం కోసం. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మీన్స్ కే స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మీన్స్ బీసీ అంటేనే √3k కాబట్టి మొత్తానికి స్క్వేర్. మరి ఇప్పుడు ఈ √2 స్క్వేర్ మనకి క్యాన్సిల్ అవుతాయని తెలిసిందే. సో కే స్క్వేర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి అక్కడ 3 మాత్రమే మిగులుతుంది. సో 3k స్క్వేర్ వస్తుంది. కే స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ అంటే యాడ్ చేస్తే ఎంత 4k స్క్వేర్. సో ఏసీ ఈక్వల్ టు ఫైనల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 4k స్క్వేర్. చూడండి ఇవన్నీ కూడా ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్. ఇందులో మనకి స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కనుక్కుంటాం. ఆ రూట్ లో మనకి రేషనల్ నెంబర్ గా రాగలిగేది ఉంటే అది రాస్తాం కాబట్టి √4 అంటే మనకు తెలుసు 2 అని కే స్క్వేర్ కి √k అవుతుంది. సో ఇక్కడ ఏసీ వాల్యూని డైరెక్ట్ గా మనం రూట్స్ లేకుండానే రేషనల్ ఫామ్ లో రాయొచ్చు 2 ఇంటూ కే రూపంలో ఉంది. సో ఇక్కడ ప్లేస్ లో మనకు ఉండేది ఎంత అనమాట 2k. ఇప్పుడు మనకి ఏసీ బీసీ అండ్ ఏబి మూడు తెలిసాయి కాబట్టి ఈ రెండు రోమన్ నెంబర్స్ మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఏమేమి రాయాలో ఒకసారి చూడండి. ఏ అనే యాంగిల్ కి సైన్ కాస్ ఉన్నాయి, సి అనే యాంగిల్ కి కూడా సైన్ కాస్ రాసి ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి ముందు ఆ 4 వాల్యూస్ కూడా మనం రాసేసుకుంటే ఆ తర్వాత ఈ రెండింటిని ఒకేసారి మనం చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం వరుసగా సైన్ ఏ ఎంత ముందు అంటే ఏ అనే యాంగిల్ తీసుకుందాం. సో మన డెఫినేషన్ ప్రకారం సైన్ అంటే అబ్జర్వ్ చేయండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఏకి ఆపోజిట్ ఏమిటి బీసీ. సో సైన్ ఏ నేను ఇక్కడ డెఫినేషన్ రాయట్లేదు డైరెక్ట్ గా డయాగ్రామ్ నుంచి రాస్తున్నాను. ఆపోజిట్ అంటే బీసీ హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో బీసీ బై ఏసీ అవుతుంది. మరి బీసీ బై ఏసీ చేస్తే ఎంత వస్తుందో మనం చూడండి. బీసీ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం √3k బై ఏసీ అనేది ఇప్పుడు మనం కనుక్కున్నాం 2k. సో ఈ కే క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకి సైన్ ఏ ఎంత మిగిలిందనమాట √3/2 అనేది దీని వాల్యూగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇదే ఏకి కాస్ కనుక్కుంటే కాస్ ఏ అంటే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఏకి అడ్జసెంట్ సైడ్ ఏది ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. సో ఏబి బై ఏసీ చేసినప్పుడు ఏబి అంటేనే మనం కేగా తీసుకోవచ్చు. ఏసీ అనేది ఇప్పుడు వచ్చినటువంటి 2k కాబట్టి కేకే క్యాన్సిల్ అయ్యి ఇక్కడ వచ్చేది 1/2. ఇక్కడ వచ్చిందేమో మనకి √3/2. ఇవి అబ్జర్వ్ చేయండి. ఇప్పటికే మనం ఏమేమి రాసాం అనమాట సైన్ ఏ కాస్ ఏ రాసాం. మరి ఆ ప్రాబ్లంలో అడిగినటువంటి రోమన్ నెంబర్స్ 2 కూడా మనం గమనిస్తే సైన్ ఏ కాస్ ఏతో పాటుగా సైన్ సి కాస్ సి అనే టర్మ్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా ముందుగా రాసుకుందాం. సైన్ సి సైన్ డెఫినేషన్ ఎప్పుడు కూడా మళ్ళీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. బట్ ఇక్కడ సికి ఆపోజిట్ చూడండి ఏకి అడ్జసెంట్ అయిందే సికి ఆపోజిట్ అవుతుంది. సో సికి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏది ఏబి. సో మనకు మళ్ళీ రిపీటెడ్ గా ఆ వాల్యూస్ వస్తాయి. ఏబి బై హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఏసీఏ. మరి ఏబి బై ఏసీ ఇక్కడ చేసినట్లుగానే ఎంత అవుతుంది మళ్ళీ మనకి k/2k అవుతుంది. కేకే క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా 1/2 ఇది మళ్ళీ వచ్చింది. ఇదే విధంగా కాస్ సికి అడ్జసెంట్ చూడాలి. కాస్ అంటే అడ్జసెంట్ చూడాలి. అడ్జసెంట్ అంటే ఏకి ఆపోజిట్ అయిందే సికి అడ్జసెంట్ కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సేమ్ స్టెప్స్ మళ్ళీ వస్తాయి. సో బీసీ బై ఏసీ బట్ బీసీ అంటే √3k బై ఏసీ అంటే 2k కాబట్టి కేకే క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మిగిలేది √3/2. సో ఇది కాస్ సి వాల్యూ. ఇప్పుడు మొత్తం మనకి ఈ ప్రాబ్లం చేయడానికి అవసరమైన అన్ని వాల్యూస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి
ఒక్కొక్కటి మనం ఒక్కో రోమన్ నెంబర్ని ఫినిష్ చేస్తాం. ముందుగా మనకి ఇచ్చింది ఏమిటి, సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి. ఇది కూడా ఒక ఫార్ములాగా మనం ముందు నేర్చుకుంటాం. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సైన్ ఏ కాస్ సి అన్ని వాల్యూస్ ఇక్కడ చూడండి. సైన్ ఏ అంటే √3/2 దానికి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో √3/2 ఇంటూ, ఇక్కడ ఇంటూ కాబట్టి బ్రాకెట్ రాస్తున్నాను, కాస్ సి కూడా సేమ్ వాల్యూ చూడండి, √3/2a. సో √3/2 ఇంటూ √3/2 ప్లస్ కాస్ ఏ సైన్ సి. కాస్ ఏ అంటే వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 1/2 ఇంటూ సైన్ సి ఆల్సో 1/2. కాబట్టి ఇక్కడ ఆ నెంబర్స్ ని 2 సార్లు స్క్వేర్ చేసినట్టే అనమాట. మరి √3/2 ఇంటూ √3/2 అంటే మనకి చూడండి దాన్ని స్క్వేర్ చేసినట్టే, లేదంటే న్యూమరేటర్ డినామినేటర్స్ డైరెక్ట్ గా ఇంటూ చేయడమే. కాబట్టి √3 ఇంటూ √3 3/4 ప్లస్ ఇక్కడ 1/4 అంతే కదా, ఇది 3/4 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 1/4. 3/4 ప్లస్ 1/4 అన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇవి డైరెక్ట్ గా కలిపేయచ్చు, 4/4. సో దట్ ఈక్వల్ టు 1. 3 + 1 4 కాబట్టి రెండింటికి సేమ్ డినామినేటర్ ఉంది కనుక బైలో కామన్ డినామినేటర్ రాసుకుంటే 3 + 1 4 అయింది. సో 4/4 = 1. కాబట్టి ఈ ఫస్ట్ రోమన్ నెంబర్ లో వాడు ఇచ్చిన మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్ అనమాట, 1 కి ఈక్వల్ అని తెలుస్తుంది. ఇక సెకండ్ అబ్జర్వ్ చేస్తాం. సెకండ్ లో ఇచ్చింది మనకి చూస్తే కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి. సో దీన్ని మనం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇదే వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఏ కాస్ సి. కాస్ ఏ అంటే 1/2. సో 1/2 ఇంటూ కాస్ సి. కాస్ సి ఇక్కడ ఉంది చూడండి, √3/2. సో 1/2 ఇంటూ √3/2 మైనస్ సైన్ ఏ సైన్ సి. సైన్ ఏ అంటే మళ్ళీ √3/2 ఇంటూ సైన్ సి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి, 1/2. సో ఇవి కూడా మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఇంటూ చేయడమే కాబట్టి 1 ఇంటూ √3/4 మైనస్ ఇది కూడా సేమ్ వాల్యూ వచ్చింది చూడండి, √3 ఇంటూ 1 అది కూడా 4 కాబట్టి √3/4. సో ఇక్కడ ఆ వాల్యూలో నుంచి అదే తీసేసినట్టు వచ్చింది కనుక అసలు ఈ రెండు క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి 0. చూడండి ఇంతకుముందు 3/4 ప్లస్ 1/4 కనుక 1 అయింది. ఇక్కడ సేమ్ టర్మ్స్ ప్లస్ లో మైనస్ లో వచ్చాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 0. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఇంత లెందీగా ఉన్నప్పటికీ సింప్లిఫైడ్ ఆన్సర్ రావడానికి కూడా ఇక్కడ ఒక కారణం ఉంది. అది మనకి ముందు ఆ రేషియో వాల్యూస్ చెప్పుకున్నాక ఇదే ప్రాబ్లమ్ చాలా సింపుల్ గా మనం చేయగలుగుతాం. సో ఇక్కడితో అది ఎక్సర్సైజ్ 11.1 లో లాస్ట్ ప్రాబ్లం కూడా మనం కంప్లీట్ చేసాం. బట్ థింక్ అండ్ డిస్కస్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొంచెం ఈ పార్ట్ లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో మీకు పేజ్ నెంబర్ 274 లో ఇచ్చినటువంటి ఒక 3 రోమన్ నెంబర్స్ తో ఉన్నాయి. థింక్ డిస్కస్ అని చెప్పి, యాక్చువల్గా ఇవి డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అని మీ అవగాహన కోసం అడిగినప్పటికీ ఎగ్జామ్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఒక్కొక్కసారి అడిగే అవకాశం తక్కువే అయినప్పటికీ మనకి లాజిక్ సెన్స్ పెట్టడానికి ఉపయోగపడతాయి. sin x = 4/3 does exist for some value of angle x అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఎక్కడైనా sin x = 4/3 అనేది ఏదో ఒక యాంగిల్ కి వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అబ్జర్వ్ చేస్తే అసలు మనకి ఇక్కడ ఏ డయాగ్రామ్ కానీ ఆ వాల్యూస్ లేవు. బట్ అసలు sin x అనేది ఒక డెఫినేషన్. జనరల్ గా సైన్ అంటే ఏంటో రాద్దాం. సైన్ అంటే మన మీనింగ్ ఏమిటి, ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్. సో న్యూమరేటర్ లో ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెన్యూస్ నే మనం సైన్ అని పిలుస్తాం. సో దీని ఆధారంగానే మనం ఒక జనరల్ గా కంక్లూజన్ ఒకటి చెప్పొచ్చు. చూడండి, ఎప్పుడు కూడా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇలా తీసుకున్నప్పటికీ అందులో లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుందని మనకు తెలుసు. సో హైపోటెన్యూస్ లాంగెస్ట్ అంటే హైపోటెన్యూస్ కి ఈక్వల్ గా కూడా ఇంకొక సైడ్ ఏది ఉండదు, ఇంకొకటి తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో గమనిస్తే హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా పెద్దది, అంతే కదా. హైపోటెన్యూస్ ఎక్కువ ఉండాలంటే డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా sin x లో ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ వాల్యూ దానికంటే తక్కువ ఉండాలంటే మస్ట్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. బట్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆల్వేస్ ఆపోజిట్ సైడ్ ఈజ్ లెస్ దాన్ హైపోటెన్యూస్. సో మనం అదే విషయం ఇక్కడ రాస్తాం. ఇన్ ఎనీ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే దీనికి రీజన్ రాయడం కోసం మనం రాస్తున్నాం. ఇన్ ఎనీ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. ఇది మనకు మెయిన్ రాసేటువంటి రీజన్. సో లాంగెస్ట్ సైడ్ అంటున్నాము అంటే అర్థం ఏంటి, దానికంటే పెద్దది కానీ దానికి ఈక్వల్ కానీ మరొక సైడ్ ఉండదు ఆ రిమైనింగ్ లో. మరి అటువంటప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది హైపోటెన్యూస్ కంటే ఎక్కువ ఉండి అవకాశం ఉందా అంటే అది ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు, హైపోటెన్యూస్ ఎక్కువ ఉంటుంది. మరి అటువంటప్పుడు sin x ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అనమాట, ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉండదు. దేర్ ఫోర్ sin x ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అవ్వాలి. sin x అనేది ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉండాలి. బట్ ఇక్కడ sin x = 4/3 అంటే 1 దాటిపోయింది చూడండి, 3 4 లో 1 టైం కంటే ఎక్కువ 1 పాయింట్ లో వస్తుంది. సో బట్ ఇక్కడ మాత్రం మనకి ఇచ్చింది sin x =
4/3 అనేది మనకి గివెన్, మనకి ఇవ్వబడింది, ఇది ఎగ్జిస్ట్ అవుతుందా అని ఇచ్చాడు. సో ఇక్కడ sin x ఆల్వేస్ లెస్ దాన్ 1 కాబట్టి sin x = 4/3 అవడం అనేది ఒక మిస్టేక్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ sin x = 4/3 అవడం ఏ యాంగిల్ కి కూడా పాసిబుల్ కాదు. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x, అంటే మీరు ఏ వాల్యూని x బదులు తీసుకున్నా కూడా sin x = 4/3 అవడం పాసిబుల్ కాదు. సిన్స్ 4/3 is greater than 1. 4/3 అంటే చూడండి 1 కంటే ఎక్కువ, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఒకటే బేసికల్గా చెప్పాలంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉంటే అది సైన్ కానీ కాస్ కానీ అవ్వదు. ఎందువల్ల అంటే హైపోటెన్యూస్ బైలో ఉండాలి అంటే మరి మనకి ఆపోజిట్ కానీ అడ్జసెంట్ కానీ తక్కువే ఉంటాయి. సో ఆ రీజన్తో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఇది ఎప్పటికీ కూడా 1 కంటే దాటి రాదు అనేది మనం చెప్పొచ్చు. సో మ్యాక్సిమం వాల్యూయే sin x కి 1 ఉండాలి. నెక్స్ట్ థింక్ డిస్కస్ లోనే సెకండ్ అడిగిన క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ sin a అండ్ cos a is always less than 1 by. ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ తోనే దీన్ని కూడా అడిగినట్టు చూడండి. అంటే sin a కానీ cos a కానీ మనకి డెఫినేషన్స్ ఏమిటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని ఉంటాయి. కాబట్టి హైపోటెన్యూస్ కంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ ఆర్ అడ్జసెంట్ సైడ్స్ తక్కువగానే ఉంటాయి కనుక దాన్ని బట్టి ఇది ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుందనే విషయాన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ sin a అండ్ cos a ఒకసారి డెఫినేషన్స్ రాసిన. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సపోజ్ ఏబిసి తీసుకుంటే ఏ ఒక acute యాంగిల్ అయినప్పుడు length of the opposite side of angle a by hypotenuse, cos a means length of the adjacent side of angle a by hypotenuse. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు హైపోటెన్యూస్ అనేది లాంగర్ సైడ్ ఎప్పుడు కూడా ఆపోజిట్ కానీ అడ్జసెంట్ కానీ. సిన్స్ హైపోటెన్యూస్ ఇస్ ద లాంగర్ దెన్ ఎనీ అదర్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, sin a అండ్ cos a ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 1 బికాస్ హైపోటెన్యూస్ అనేది పెద్దదైనప్పుడు మనకి డినామినేటర్ ఎక్కువ న్యూమరేటర్ తక్కువ ఉన్నటువంటి ఏ ఫ్రాక్షన్ కూడా 1 కంటే చిన్నదే ఉంటుంది. దాన్నే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇక్కడ sin a అండ్ cos a ఆల్వేస్ లెస్ దాన్ 1. బట్ ఇది అక్యూట్ యాంగిల్స్ వర్తిస్తుంది. మరి అంతకు పెద్దగా యాంగిల్స్ కంటే మీకు ఇప్పుడు ఎత్తున్న సిలబస్ పరిధిలో లేనప్పటికీ దాన్ని కూడా మనం ఒక సర్కిల్ని బేస్ చేసుకుని మన గ్రాఫ్ సిస్టంలో ఆరిజిన్ నుంచి రొటేట్ అయ్యే విధంగా చూసుకొని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకున్న సిలబస్ పరిధిలో అక్యూట్ యాంగిల్స్ వరకే మనకు పరిమితం చేశాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని దీనికి రీజన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో థింక్ డిస్కస్ లో థర్డ్ అడిగిన ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ tan a ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ tan అండ్ a. అంటే చాలా మంది ఇలా అపోహపడే అవకాశం ఉందని ఇచ్చారు. ఇది అవుతుందా అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ రాంగ్ అని మనం చెప్పాలి. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా tan a అనేది అంతా ఒకే పదం, ఇది ఒక అబ్రివేషన్. టాంజెంట్ ఆఫ్ యాంగిల్ a అనడానికి షార్ట్ ఫామ్ తప్ప tan సెపరేట్ పదం a సెపరేట్ వర్డ్ కాదు. సో tan అనేది కనుక సెపరేట్ చేస్తే tan సెపరేటెడ్ ఫ్రమ్ a హ్యాస్ నో మీనింగ్ అనమాట. అసలు దీనికి మీనింగ్ అనేది ఉండదు. కాబట్టి రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది కానే కాదు. అదే విషయాన్ని మనం ఇక్కడ సో ఈ రీజన్ మెన్షన్ చేసాం చూడండి. tan a is not product of tan and a. tan a అంటే సెపరేట్ రెండు ముక్కలుగా దాన్ని చేయకూడదు. tan and a సెపరేట్ కాదు. ఇట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ a. టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ a అనే షార్ట్ కట్ లో మనం tan a అని చెప్తున్నాం తప్ప tan వేరు a వేరు మధ్యలో ఇంటూ ఉన్నట్లు కాదు. అసలు ఎనీ ట్రిగనోమెట్రిక్ రేషియో నేమ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద యాంగిల్ నేమ్ హ్యాస్ మీనింగ్ లెస్. ఇది మనకి అర్థం చేసుకోవాల్సిన వాడు. ఇక్కడ tan అనే కాదండి, ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో పేరైనా సైన్ అయినా కాస్ అయినా ఏదైనా సరే, అంటే మనం ఎప్పుడైనా ఉదాహరణకి సైన్ థీటా అని రాసాము అంటే థీటాకి ముందు రాస్తేనే ఈ సైన్కి మీనింగ్ ఉంటుంది తప్ప ఓన్లీ సైన్ అనేది మనకి మీనింగ్ లెస్. అదేవిధంగా ఎక్కడైనా మీకు tan a బై tan b అని ఉన్నాయనుకోండి, ఆల్రెడీ క్యాన్సిలేషన్ కొంతమంది పొరపాటుగా చేసే అవకాశం ఉంది. tan బై tan ఉంది కదా అని ఇలా క్యాన్సిల్ చేస్తే అది రాంగ్. అలా చేయకూడదు. ఎందువల్లంటే tan అనేది సెపరేట్ వర్డ్ కాదు. tan a అంతా ఒక వాల్యూ, tan b అంతా ఒక వాల్యూ. సో వీటిని డివైడ్ చేస్తే వాటి వాల్యూస్ని డివైడ్ చేయాలి తప్ప ఏని బీతో డివైడ్ చేయడం కరెక్ట్ కాదనమాట. సో tan ఎప్పుడు ఇక్కడ సెపరేట్ చేయకూడదు అని అర్థం. నెక్స్ట్ ఎక్సైజ్ ముందున్న మరొక థింక్ డిస్కస్ లో ఆల్రెడీ మనం ఇంత ముందు వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈజ్ sin a బై cos a ఈక్వల్ టు tan a అని ఫస్ట్ క్వశ్చన్ లోను, ఈజ్ cos a బై sin a ఈక్వల్ టు cot a, ఇలా రెండు ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి sin a ని cos a తో డివైడ్ చేస్తే tan a వస్తుందా లేదా, అదేవిధంగా cos a ని sin a తో డివైడ్ చేస్తే cot a వస్తుందా లేదా అని అడిగాడు. సో వీటిని మనం కూడా డెఫినేషన్స్ ఆధారంగా ఆటోమేటిక్ గా మనం చెప్పొచ్చు. సో sin a cos a డెఫినేషన్స్ మళ్ళీ రాసుకున్నాం చూడండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ a బై హైపోటెన్యూస్ ని sin a అంటాం, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ a బై హైపోటెన్యూస్ ని cos a అంటాం. ఈ రెండు డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు తెలుస్తాను ఉంది, హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మిగులుతుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా tan a అవుతుంది. సో అదే విషయాన్ని మనం రాయొచ్చు. లేదా ఇక్కడే ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా మళ్ళీ దీన్ని కొంచెం ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే a అన్నాడు కాబట్టి ఇక్కడ సపోజ్ ఏబిసి అనే
ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇందులో సైన్ ఏ అంటే ఏమవుతుంది, ఆపోజిట్, ఈ రూల్ ప్రకారం ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీసీ బై ఏసీ అవుతుంది. అదేవిధంగా కాస్ ఏ తీసుకుంటే ఏమవుతుంది, మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఏకి అడ్జసెంట్ ఇక్కడ ఏబి కనుక ఏబి బై ఏసీ అవుతుంది. సో ఈ రెండింటిని మనం డివైడ్ చేసినట్లయితే సైన్ ఏ బై కాస్ ఏ అనేది మనం చేసినట్లయితే ఇక్కడ చూడండి బీసీ బై ఏసీ బై ఏబి బై ఏసీ. సో రెండు చోట్ల కూడా బై ఏసీ, ఇక్కడ కూడా బై ఏసీ ఉంది కనుక అది క్యాన్సిల్ చేయగా రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, బీసీ బై ఏబి. మరి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో బీసీ బై ఏబిని ఏమంటారు, ఏ దృష్ట్యా ఇక్కడ మనం చూసేది ఏ అనే యాంగిల్ ని బేస్ చేసుకుని కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ అయింది. బీసీ అంటే ఆపోజిట్, ఇది అడ్జసెంట్. సో ఇట్ ఈస్ tan ఏ. సో సైన్ ఏ బై కాస్ ఏ మనం చేస్తే చివరిగా రిజల్ట్ ఏమొచ్చింది, tan ఏ అని వచ్చింది. ఇదే విధంగా దీన్ని రివర్స్ చేసినప్పుడు అంటే కాస్ ని సైన్ తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ మిగులుతుంది, అది కాట్ ఏ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే రకమైన ఆన్సర్ రాయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఇది చేసాం కాబట్టి మరొక రూపంలో కూడా దీన్ని ఇంకా షార్ట్ కట్ ఎలా చెప్పొచ్చు అంటే కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ అనే దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే జనరల్ గా కాట్ ఏ అంటే మనకు తెలుసు 1/tan ఏ అని. ఇందువల్ల కాట్ యొక్క డెఫినేషనే tan కి రివర్స్. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటాం, కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటాం. బట్ ఆల్రెడీ మనం ఇప్పటికే ఏం ప్రూవ్ చేసాం, tan ఏ అంటే sin ఏ బై కాస్ ఏ అన్నాం. సో 1/tan ఏ ప్లేస్ లో మనం ఎంత రాసుకోవచ్చు, మనం sin ఏ బై కాస్ ఏ. సో ఎప్పుడైతే sin ఏ బై కాస్ ఏ అని వచ్చిందో 1 అని చెప్పి మళ్ళీ ఒక ఫ్రాక్షన్ రాసినప్పుడు ఇది రివర్స్ ఈ కాస్ ఏ పైకి వస్తుంది కనుక కాట్ ఏ ఏమని వస్తుంది, కాస్ ఏ బై సైన్ ఏ. మనకు అడిగిన క్వశ్చన్ ఈజ్ కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ అన్నాడు కదా, కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ అయింది చూడండి. దేర్ఫోర్ ఈ రెండు కూడా మనకి ఇచ్చినవి కరెక్టే. ఈ రెండింటిని కూడా మనం ఒక కొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ కానీ ఈ రెండింటిని కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కాస్ బై సైన్ అయితే కాట్ అవుతుంది, అదేవిధంగా సైన్ బై కాస్ చేస్తే వచ్చేది మనకి tan అవుతుంది అనేటువంటి రిజల్ట్స్ కూడా మనకి అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉపయోగపడే రిజల్ట్స్ అనమాట. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 11.1 అనేది పూర్తిగా కంప్లీట్ అయింది, దాని ముందు ఉండేటువంటి అన్ని సెక్షన్స్ తో సహా. ఇక రాబోయే పార్ట్ ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇన్ దిస్ వే, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.